వాడేటువంటి సైరా నరసింహారెడ్డి సినిమాలలోనే నరుకుతావురా, ఇప్పుడు నరకవా? చిరంజీవి గారు అడుగుతున్నా. ఒరే గ్రాఫిక్ వీళ్ళు హీరోలు కాదు, పెద్ద డమ్మీ కాదు. వాడేటువంటి విక్రమార్కులేడు, వాడు రేసు గుర్రం డుగుడుగుడుగు వస్తాడు. ఏడున్నావురా రేసు గుర్రం? ఇప్పుడు మీరు రాకపోతే ఈ రేపు చేసిన వాళ్ళని కాదు, మీ హీరోలను చంపుతాం. వాడు బాహుబలేట, ఈ తాడ్జెట్ నుంచి ఆ కోటలో దుంకుతాడు. ఇప్పుడు ఎడ దుంకుతున్నారా? ఒక్కొన్న రాక్షిస్తున్నావా? నేనే రాజు, నేనే మంత్రి, నా కొడుకు నువ్వే, బిడ్డవు నువ్వే. నీ ఏడున్నారా నీ బిడ్డలు? గారా బిడ్డలు దొంగ పడుకోలరా, బయటకు రర్రి. ఒరే రాజమౌళిగా, కొరటాల శివగా సినిమాలలో నీతులు చెప్పుడు కాదు, బయటకు రండి. మీకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఉంది, మా వాళ్ళకి లేదు. మీరు సినిమా హీరోలు వస్తే మాకు అందరూ కూడా మద్దతు ఉంటుంది, మిమ్మల్ని చూడడానికన్నా బయటకు వస్తారు. ఆ విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. వాడేటువంటి బిగ్ బాస్ గాడు ఒరే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో 100 ఎకరాలు కబ్జా చేసినామని కె చంద్రశేఖరరావు చెప్పిండు. మీరు దొంగలు ఊరు వంచుకుంటారు, సినిమాలల్లో భూములు కబ్జాలు చేసే వాళ్ళని దంతారు ఈ దొంగ పడకోలు. నిజ జీవితంలో సినిమా భూములు కబ్జాలు చేసేవాడు ఇంటి పక్కకే కూర్చుంటారు, వాడి మీదనే స్టేజ్ పక్క కూర్చుంటారు. ఇంత డ్రామాగాళ్ళు ఈ సినిమా హీరోగాళ్ళు రాకపోతే వీళ్ళ పాయింట్లు వాళ్ళకు కొట్టాలా? హీరోగాళ్ళు రే దొంగ పడుకోవాలరా, బయటకు రండిరా. ఈ సినిమా హీరోగాళ్ళని మనం ఎంబట పడాలా? ఇంకెవడన్నా మిగిలిండా హీరోగాళ్ళు? వాడు ఎవరికి గుర్తొస్తలే. అదే విధంగా మహేష్ బాబు శ్రీమంతుడు, ఎవడు కొట్టే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఎందుకు కొట్టావు? ఎవరో మహేష్ బాబుగా వీడే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది నిన్న. వీడు కొట్టాడా? ఈ దొంగ పడుకోలు కొట్టారు, మనోళ్ళని రెచ్చగొడతాడు. ఆ శ్రీమంతుడు శ్రీమంతుడు సైకిల్ మీదనే పోతాడు సినిమాలలో, ఇప్పుడు బెంజ్ కార్లో పోతాడు. ఇంత లంగాగాళ్ళు